అనుమానం పెనుభూతమైంది. పచ్చని కుటుంబంలో హత్యకు దారితీసింది. భార్య చనిపోయింది, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట పట్టణంలో జరిగిన దారుణ ఘటన ఇది. సిద్దిపేట ఆదర్శ్ నగర్లో కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. అడ్డొచ్చిందని కూతురుపై రోకల బండతో దాడి చేశాడు. భార్య శ్రీలత గొంతు కోసేయడంతో స్పాట్లోనే చనిపోయింది. ఇక కూతురు అక్షితకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే భయంతో అక్కడే తన గొంతు కోసుకున్నాడు భర్త ఎల్లయ్య అక్షితలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్లయ్య తన భార్య శ్రీలత ఇద్దరు కూడా కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లల్లో కూతురు హర్షిత 10వ తరగతి, కొడుకు అజయ్ 8th క్లాస్ చదువుతున్నారు. ఇద్దరు హాస్టల్లో ఉంటున్నారు. పండగ సెలవులతో హాస్టల్ నుంచి ఇద్దరు పిల్లలు సిద్దిపేటకు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భర్త ఎల్లయ్య భార్య శ్రీలతను కత్తితో గొంతు కోసి ఆ తర్వాత పాయిజన్ తాగించి హత్య చేశాడు. అడ్డొచ్చిన కూతురు హర్షితను సైతం రోకలి బండితో తలపై గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత హర్షితకు సైతం పాయిజన్ ఇచ్చి హత్య చేయాలని అనుకున్నాడని బంధువులు చెప్తున్నారు. వాడు చచ్చేదాకెళ్ళతాడు సైకోడు. నా అమ్మ నా ఉప్పుతోడు పప్పుతోడు 12 పెట్టిండు. నా తన్నే ఉన్నారా చిన్న చిన్న పిల్లలు, నేనే చదివిపించిన. ఇప్పుడు 2-3 ఏళ్ళు అయింది తీసుకొచ్చి పిల్లని హాస్టల్ వేసిండు. పిల్లగాను హాస్టల్ వేసిండు వీసెల దగ్గర. మొన్న 4 నెలల కింద అక్కడనే ఉన్నారు హైదరాబాద్ని. 15 రోజులు అయింది సిద్దిపేట తీసుకొచ్చి నా చెల్లె గొంతు పండంగా చూసి కోసేసిండు. ఆడు అసలే వెళ్ళొద్దు అని చంపేస్తాడు సార్. బయటకు వెళ్ళలేడు. మా చెల్లెని ఎట్లా చంపిండో, నా చెల్లె బిడ్డను ఎట్లా మెడ కోసేసిండో. ఆడు బయటకు వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇంతమందికి లోళ్ళు అంటే అట్లా చిన్న చిన్న లోళ్ళు అయితే మేము అయింది పోయింది మా మేనత్త కొడుకు ఇచ్చినామని మేము ఊకున్నాం సారు. కాళ్ళు పట్టుకొని తోలుకపోయిండు మొన్ననే అనుకుంటా ఇట్లనే పంపించినాము. నిన్న సుతం మొన్న పండుగ వెళ్ళినాక వచ్చిండు. ఓ బియ్యం బ్యాగ్ వేసిండు మా నాన్న, మంచిగా తోలిచ్చినాక మా చెల్లెను రాత్రి చూసి గొంతు కోసేసిండు. పిల్లలు సుత గొంతు కోసిండు. రోకల మండితో తల వలగొట్టిండు. గడ్డి మంది కోసి పలగొట్టిండు. పిల్లగాని కాడి పోయేవరకే పిల్లగాడు సుత లేచి ఉరికిండాడు. భార్యపై అనుమానంతో ఎల్లయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తున్నారు. ఎల్లయ్య ప్రవర్తన కూడా సరిగ్గా ఉండేది కాదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. 15 రోజుల క్రితం మళ్ళీ సిద్దిపేటకు వచ్చి ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. ఇతని స్వభావం కొద్దిగా మొదటి నుంచి వెళ్ళి భార్యని అనుమానిస్తూ ఆమె యొక్క క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో మగవాళ్ళతో ఇతరులతో మాట్లాడినా కూడా వారితో సంబంధం అంటగట్టిన విధంగా మాటలతో మాట్లాడేవారు. అతను ఎప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదనే ఒక అనుమానంతో ఉండడం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి తన సొంత భార్యని, సొంత బిడ్డని ఏదైతే గడ్డి మందు ఉందో పురుగుల మందు దాపించి చనిపోయినాడో లేదో అని మరి గొంతు కోసి చంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బిడ్డ కూడా కొనవుతూ ఉంది. దీనికి సంబంధించి మాకు తెల్లవారుజామున సమాచారం రాగానే మేము నేర స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడ్డ అక్షిత పరిస్థితి సీరియస్ గా ఉంది. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అక్షితను తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. సిద్దిపేటలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యము, అంతేకాకుండా భార్య మీద ఉన్నటువంటి అనుమానంతో ఆమెని హత్య చేసి ఆ తర్వాత అడ్డొచ్చినటువంటి కూతుర్ని సైతం కూడా రోకల బండితో దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హర్షిత కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. చెప్పండి అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఎల్లయ్య అంతేకాకుండా హర్షిత ఇద్దరు కూడా సివియర్ ఇంజురీస్ అయినాయని చెప్తున్నారు. అసలు ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది? శ్రీలత అనే వ్యక్తి చనిపోయింది, స్పాట్లో చనిపోయింది. హర్షిత అనే వ్యక్తికి రోకల్ బండతో కుట్టడం జరిగింది. వెనుక సైడ్ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది. ఆమె కూడా సీరియస్గానే ఉంది. ఇప్పుడు అపోలో హాస్పిటల్లో చేర్చాం మేడం. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమె అక్కడ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అవుతున్నది. ఈ ఎల్లయ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఎల్లయ్య పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే ఆయన ముంగడ కట్ చేసుకున్నాడు. ఆయనకు పెద్ద సీరియస్ ఏం లేదు, నార్మల్గానే ఉన్నాడు, జనరల్గానే ఉన్నాడు అతను. అంటే ఈ విషయం అంతా అసలు ఎప్పుడు జరిగింది? అసలు కారణాలు ఏంటండి? ఏం చెప్తున్నారు? మనకు తెలిసిన విషయం అయితే నిన్న నైట్ 3 గంటలకు జరిగింది. మనకు 4 గంటలకు ఫోన్ వస్తే మేము వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళగానే ఈమెకు సీరియస్ అవ్వడం వల్ల నేను ఇక్కడ తీసుకొని వచ్చాను ఆమె అపోలో హాస్పిటల్కి. కొడుకు ఎట్లా తప్పించుకున్నాడు? కొడుకు లేడు ఆ టైంలో? కొడుకు నిద్రలో ఉన్నాడంట. నిద్రలో ఉన్నా నాకు ఏం తెలియదు అని అంటాడు వాడు ఫోన్ చేస్తే. నైట్ ఏమన్నా గొడవలు అయినాయి అంటే ఏం గొడవ కాలే అని అన్నాడు అంతే. ప్రస్తుతం మాత్రం తీవ్రంగా గాయపడినటువంటి హర్షితను అపోలో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆమెకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఖచ్చితంగా కూడా ఎల్లయ్యను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. విజువలిస్ట్ సంపత్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.